హాయ్ అండి. అమ్మవారి ప్రసాదాల్లో మరొకటి ఈ అల్లం గారెలు. వీటి కోసం ముందుగా మినపగుళ్ళను 4, 5 గంటల సేపు నానబెట్టుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. గారెల కోసం పిండి ఆడుకున్నప్పుడే దాంట్లో చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. లేదంటే పిండి రుబ్బిన తర్వాత అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా తురిమి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు చేతిని కొద్ది కొద్దిగా తడి చేసుకుంటూ గారెలను ఇలా ఒక్క చేతితో మాత్రమే అద్దుకొని వేసుకోవాలి. ఎందుకంటున్నానంటే నేను కూడా గౌరవనీయులైన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో విన్నాను. ఏదైనా ప్రసాదాలది సమర్పించేటప్పుడు రెండో చేతిని వాడి గారెలు వేయకూడదంట. మీలో ఎవరైనా వినుంటే కమెంట్ చేయండి. అలాగే గారెలు వేయక ముందుగానే నేను ఇలా పాకాన్ని, మజ్జిగని కూడా రెడీ చేసి ఒక పక్కన పెట్టుకున్నాను. వరుసగా గారెలు వేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇలా ముందుగా అల్లం గారెను, తర్వాత ఇలాగా పరకం గారెను, మజ్జిగ గారెను కూడా వేసుకొని 3 రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించుకున్నాను. ఎలా అనిపించింది?